అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాము. హరీష్ రావు గారు నువ్వే రావాలి అని ముగ్గురు మంత్రులు నాకు సవాల్ విసిరిండ్రు. అజారుద్దీన్, లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురు మంత్రులు నన్ను రమ్మని ఆహ్వానించిండ్రు. నీకు దమ్ముంటే రా హరీష్ రావు అన్నారు. నేను బయలుదేరినా. మరి ఆ ముగ్గురు మంత్రులు వద్దు హరీష్ రావు మీతో మాట్లాడలేము అని వాళ్ళు చెప్పమనండి ఆగిపోతా. అరే రమ్మన్నది మంత్రులే, మళ్ళీ ఆ మంత్రులే మిమ్మల్ని పెట్టి ఆపితే ఎట్లా వెంకటరెడ్డి గారు? దయచేసి వెంకటరెడ్డి గారు పోకపోతే నేను పారిపోయినట్టయితే వెంకటరెడ్డి గారు. అరే ముగ్గురు మంత్రులు మీడియాలో టీవీలో హరీష్ రావే రావాలి అన్నారు. మా ప్రవీణ్ అన్న వస్తా అంటే ప్రవీణ్ అన్న కాదు హరీష్ రావు రావాలి అని ముగ్గురు మంత్రులు అన్నారు. ఇవాళ నాకు సిద్దిపేటలో ప్రోగ్రామ్స్ ఉండే అన్ని క్యాన్సిల్ చేసుకొని గౌరవ మంత్రులు పిలిచిండ్రు. వాళ్ళ మీద గౌరవం ఉంచి వారి మీద గౌరవం కోసం నేను వెళ్తున్నా. ఎందుకు ఆపుతున్నారు? మీరు ఫోన్ చేయండి పొన్నం ప్రభాకర్ గారికి. పొన్నం ప్రభాకర్ గారికి మీరు ఫోన్ చేసి హరీష్ రావు గారు వస్తా అంటున్నారు అని అడగండి. మీరు ఆయనే రమ్మనండి నన్ను. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ లక్ష్మణ్ గారే నువ్వు రా హరీష్ రావు అన్నారు. నేను బయలుదేరినా. వాళ్ళు వద్దన్నారా? అడగండి, వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. మంత్రులే పిలిచిండు బైసా వెంకన్న, వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి అక్కడ. పిలిచిండు శ్రీకాంత్ గారు. గౌరవ మంత్రులు పిలిస్తే పోతున్నా నేను. వాళ్ళు వెయిట్ చేస్తున్నాడా? అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు. అరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు. అరే మంత్రులను రమ్మన్నారు వెంకటరెడ్డి గారు. రమ్మంటేనే పోతున్నా నేను, నా సొంతం పోతలేను. ఇప్పుడు మా ప్రవీణ్ అన్న ప్రెస్ క్లబ్ లో పెడితే ప్రెస్ క్లబ్ లో కాదు అమరవీరుల స్తూపం దగ్గర రావాలి, హరీష్ రావే రావాలి అంటే నేను బయలుదేరినా. అరే నా పనులు బంద్ చేసుకొని రాత్రి 1:30కు వచ్చిన హైదరాబాద్. నేను ఇట్లా ఆపద్దు, దయచేసి ఆపద్దు. నేనేం కొట్లాడకు పోతలేము. ఇవన్నీ ఆధారాలు, మొత్తం సాక్ష్యాలు, ఆధారాలు, హైకోర్టు జడ్జిమెంట్లు, మొత్తం నా దగ్గర అన్ని వివరాలు డాక్యుమెంట్లతో వచ్చిన నేను. ఈ డాక్యుమెంట్లు పెట్టి మాట్లాడడానికి పోతున్నాను. నేనేమో యుద్ధానికి పోతలేను, కుస్తీకి పోతలేను, పోరాటానికి పోతలేను. విషయం ప్రజల పక్షాన, తెలంగాణ దళితుల పక్షాన, తెలంగాణ బలహీన వర్గాల గొంతుకగా పోతున్నాను నేను. నన్ను పోనీయండి దయచేసి. యాక్చువల్ గా వెంకటరెడ్డి గారు ఈ గొడవ చేయడం కోసం కాదు, ఆధారాన్ని వాళ్ళే రమ్మన్నారయ్యా. కాగితాలు పట్టుకుని వచ్చి నేను ఇంతగా రాలే. ఇది కొండా సురేఖ లెటర్, ఇది కొండా సురేఖ గారి లెటర్, ఇది హైకోర్టు ఆర్డర్. ఇది ఆర్డర్లు మీరు మఫత్లాల్ కంపెనీకి, ఇవాళ బ్రోకర్లకు, డ్రగ్ సప్లయర్స్ కు మీరు టెండర్లు ఇచ్చినటువంటి ఆర్డర్లు పట్టుకొని వస్తున్నా నేను. ఐఎమ్ విత్ డాక్యుమెంట్స్, ఐఎమ్ విత్ ఎవిడెన్స్. మీరు మమ్మల్ని పోనీ వాళ్ళండి, మేము అక్కడ గొడవ చేయడానికి పోతలేమయ్యా. అన్న నడుచుకుంటూ పోదాం. మరి వీళ్ళు కారు అని పోతే నడుచుకుంటూ పోదామా? పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఇటు మంత్రులు సవాలు విసిరారు. సవాలు విసిరిన తర్వాత మమ్మల్ని వెళ్లకుండా ఇక్కడ ఏదైతే మంత్రులు సవాలు విసిరారో, ఇటు అడ్డూరు లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, సో వాళ్ళందరూ సవాలు విసిరారు. ఆ నేపథ్యంలో ఇటు గురుకురాల టెండర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు తీసుకొని మేము అక్కడ బయలుదేరుతుంటే ఇటు పోలీసులు మమ్మల్ని తెలంగాణ భవన్ బయట అడ్డుకున్నారు, వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అంటూ కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు అడ్డుకుంటే తమ వెహికల్స్ అడ్డుకుంటారు, అవసరమైతే మేము కాలి నడకన నడుచుకుంటూ వెళ్ళిపోతామని చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం పోలీసుల రోప్ పార్టీ చూసుకోవచ్చు. మొత్తం కూడా పోలీసులు హరీష్ రావుకు సంబంధించిన కాన్వాయ్ని మొత్తం నిలిపివేశారు. నిలిపివేసి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అంటూ కూడా ఇటు పోలీసులు హరీష్ రావుకు చెప్పిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు మొత్తం కూడా రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. మొత్తం తెలంగాణ భవన్ ముందు కూడా సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. సో అనుమతి లేని కార్యక్రమం కాబట్టి సో ఈ నేపథ్యంలో మేము అక్కడికి పంపించలేమంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తిగా హరీష్ రావుని అడ్డుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కార్యకర్తలందరూ కూడా హరీష్ రావుతో ఉన్నారు. ఓటు స్టూడియో.